అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. కథ పేరేంటో తెలుసా? చిన్న చీమ పెద్ద గర్వం. అవును కదండి. మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చెప్పే కథలు వింటుంటే ఆ మ్యాజిక్కే వేరు. ఆ కథలు మనకు మంచి విషయాలు చెప్పడమే కాదు, జీవితం అంటే ఏంటో కూడా నేర్పిస్తాయి. సరే, ఈరోజు మనం అలాంటి ఒక పాతకాలపు మంచి కథలోకి వెళ్ళిపోదాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదామా? ముందుగా మన కథలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. దానికున్న ఒక పెద్ద సమస్య గురించి తెలుసుకుందాం. మన కథలో రెండు ముఖ్య పాత్రలు. ఒకటి చాలా చాలా పెద్దది, బలంగా ఉండే ఏనుగు, కాని దానికి గర్వం కూడా అంతే ఎక్కువ. ఇక రెండోది చాలా చిన్నది, కాని ఎంతో కష్టపడి పనిచేసే చీమ. చూసారా ఒకదానికొకటి ఎంత తేడాగా ఉన్నాయో? అనగనగా ఒక పెద్ద అడవి అనమాట. ఆ అడవిలో ఒక ఏనుగుండేది. దానికి తన బలమంటే ఎంత గర్వమంటే, అబ్బో, దారిలో ఏ జంతువు కనిపించినా సరే నేనే గొప్ప, నాకే దండం పెట్టాలి అని అందర్నీ భయపెట్టేది. అలా గర్వంతో విర్రవేగుతున్న ఏనుగు జీవితంలోకి ఒక చిన్న చీమ వస్తుంది. ఇక చూడండి కథ ఎలా మారిపోతుందో. ఒకరోజేంటంటే ఏనుగు అలా దర్జాగా నడుచుకుంటూ వెళ్తోంది. అప్పుడే దానికొక చిన్న చీమ కనపడింది. పాపం ఆ చీమ ఎంతో కష్టపడి తన తిండిని మోసుకుంటూ వెళ్తోంది. ఆ చీమను చూడగానే ఏనుగుకి ఒకటే హేళన. ఎంత అహంకారంగా మాట్లాడుతోందో చూడండి. ఒసి పిచ్చి చీమా, కాస్త పక్కకు జరగవే, నా కాలి కింద పడ్డావంటే నలిగిపోతావు అని గట్టిగా అరిచింది. అంతేనా? అక్కడితో ఆగలేదు. తన తొండంతో చెరువులోంచి నీళ్లు పీల్చి ఫూ మని ఆ చీమ మీద చిమ్మింది. అయ్యో పాపం, చీమ మొత్తం తడిచి ముద్దయిపోయింది. కష్టపడి తెచ్చుకున్న ఆహారం కూడా నీళ్ల పాలైపోయింది. చీమకు చాలా బాధేసింది, కోపం కూడా వచ్చింది. కాని ఏం చేయగలదు? అయినా సరే అది మనసులోనే అనుకుంది, ఉండు, నీ పని చెప్తా, సమయం వచ్చినప్పుడు నీకు తగిన గుణపాఠం చెప్పకపోతే చూడు అని గట్టిగా నిశ్చయించుకుంది. ఇక చూడండి, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ చిన్న చీమ ఆ పెద్ద ఏనుగు గర్వాన్ని అణచడానికి ఎలాంటి ప్లాన్ వేసిందో చూద్దామా? చీమ ప్లాన్ చాలా సింపుల్, కానీ భలే తెలివైనది. స్టెప్ 1, కొన్ని రోజులపాటు ఏనుగుని గమనించింది. అది ఎప్పుడు పడుకుంటుందో చూసింది. స్టెప్ 2, ఒకరోజు మధ్యాహ్నం ఏనుగు చెట్టు కింద గాఢంగా నిద్రపోతుంటే ఏమాత్రం చప్పుడు చేయకుండా మెల్లగా దాని తొండంలోటి దూరిపోయింది. ఇక స్టెప్ 3, లోపలికి వెళ్లగానే గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది. అబ్బా, ఎంత మాస్టర్ ప్లాన్ కదా! ఇక చూడండి ఆ గర్విష్టి ఏనుగుకి ఎలాంటి శాస్తి జరిగిందో. చీమ కుట్టడం మొదలుపెట్టిందో లేదో ఏనుగుకి ప్రాణం పోయినట్టయింది. ఆ నొప్పికి తట్టుకోలేక వెలవెలలాడిపోయింది. ఏం చేయాలో తెలియక తన తొండాన్ని నేలకేసి బాదుకుంది, చెట్లకు కొట్టుకుంది. కాని నొప్పి అస్సలు తగ్గట్లేదు. ఇక అంతే, ఆ మహా ఏనుగు భయంతో అడవి మొత్తం పిచ్చిపట్టినట్టు పరుగులు పెట్టింది. ఒకప్పుడు దర్జాగా తిరిగిన ఏనుగు ఇప్పుడు ప్రాణభయంతో అటూ ఇటూ పరిగెడుతోంది. నొప్పి తట్టుకోలేక గట్టిగా ఏడుస్తూ, అమ్మాయ్, ఎవరూ నన్ను చంపేస్తున్నారు, కాపాడండి అని అడవి మొత్తం దద్దరిల్లేలా అరిచింది. అప్పుడు చీమ మెల్లగా తొండం నుంచి బయటకొచ్చి, ఏంటి ఏనుగురాజా, నీ అంత బలవంతుడివి ఒక చిన్న చీమ కుడితేనే ఇంతలా ఏడుస్తున్నావా అని అడిగింది. అంతే, ఆ ఒక్క మాటతో ఏనుగు గర్వం మొత్తం మాయమైపోయింది. అప్పుడర్థమైంది ఏనుగుకి తన తప్పు. సిగ్గుతో తలదించుకుని, నన్ను క్షమించి చీమమ్మా, నిజమే, ఈ ప్రపంచంలో ఏది చిన్నది కాదు, ఏదీ తక్కువ కాదు అని నాకు తెలిసివచ్చింది. ఇకపై ఎవ్వర్నీ తక్కువగా చూడను అని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరింది. చూశారు కదా కథ ఎలా ముగిసిందో? ఇప్పుడు ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ కథ మనందరికీ చెప్పే ముఖ్యమైన పాఠం ఒకటేనండి. ఎవ్వర్నీ వాళ్ల ఆకారాన్ని బట్టి, సైజ్ని బట్టి తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చిన్నగా కనిపించొచ్చు, కాని వాళ్లలో ఎంత శక్తి ఉంటుందో, ఎంత తెలివి ఉంటుందో మనకు తెలీదు కదా. మన పెద్దవాళ్లు కూడా ఇదే చెప్తారు. ప్రతి ఒక్కళ్ళలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన బలముంటుంది. గర్వమనేది ఎప్పటికైనా తలదించాల్సిందే. మనం ఎంత పైకి ఎదిగినా ఒదిగి ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా మనకన్నా చిన్నవాళ్లని ప్రేమగా చూసుకోవాలి, వాళ్లని బాధ పెట్టకూడదు. అప్పుడే కదా మనకి కూడా మంచి జరుగుతుంది. మరి ఈ చిన్న చీమ పెద్ద గర్వం కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కథలు వింటుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గదండి. సరే, మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.